ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో అతను తమ ఇంటికి ఎప్పుడు రాలేదు, మాకు తెలియదంటూ తల్లి చెప్తుంది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు. చెప్పండి, శివశంకర్తో పాటు బైక్ మీద ఉన్న ఎర్రిస్వామి అని ఇప్పటికే చెప్తా ఉన్నారు. అసలు అతనికి ఇద్దరితో పరిచయాలు ఉన్నాయా? గతంలో ఏదైనా మీ ఇంటికి రావడం కానీ మీతో మాట్లాడడం వల్ల ఏదైనా జరిగింది? మా ఇంటికి అయితే ఎప్పుడు రాడు సార్. ఈ గేరు పిల్లోడు అయితే కాదు, ఆ పిల్లోడు ఇట్లా వస్తాడు, ఇట్లా వెళ్ళిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడు పరిచయమో తెలియదు సార్ మాకు నిన్న రాత్రి కూడా వాంతో పోతున్నా వీంతో పోతున్నా అని చెప్పలేదు సార్. మాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకి క్యారియర్ పెట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే వస్తున్నానులే అని చెప్పినాడు. వస్తున్నా అన్నాడు. టౌన్లోనే ఉన్నాడు కదా వాడు, అక్కడి నుంచి వస్తున్నాడా? టౌన్లోనే ఉన్నాడు. చిన్న టేకురు కాడ ఇప్పుడు అదే అక్కడదే కదా సార్. చిన్న టేకురు కాడదేనా ఎక్కడదే సార్? పెట్రోల్ బంక్ మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరదే కదా సార్. పోతున్నప్పుడే కదా, వస్తున్న పెట్రోల్ బంక్లోనా? అది వీడియో రికార్డింగ్ అయినది. పోయేటప్పుడే కదా సార్. ఎనికిల నుంచి గుద్దినాడా? మా తమ్ముడు బస్సును గుద్దినాడా సార్? మా తమ్ముడిని తప్పు పట్టడం. మా తమ్ముడు ఎనికిల నుంచి పోయి గుద్ది పెట్రోల్ అంటించి పెట్రోల్ దానివల్ల ఎనికిల నుంచి లీక్ అయ్యి ఎనికిల నుంచి పేలింది అన్నీకే మా తమ్ముడు గుద్దినాడా సార్? బస్సు డ్రైవర్ గుద్దినాడా? ఎవరు గుద్దినారు? వేరే వాళ్ళు గుద్దినారా? సరే, వేరే వాళ్ళు గుద్దినారు అనుకుందాంలేండి సార్. వేరే వాళ్ళు గుద్దితే బండి సేమ్ అటనే ఏడ్చుకొని పోవాలి కదా సార్. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా శివశంకర్ వీడియో ఏదైతే ఉందో, శివశంకర్ మద్యం సేవించి పెట్రోల్ బంకులో కొంత ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక బ్రదర్గా మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వాస్తవంగా జరిగాయి అంటారా? అక్కడి నుండి ఇద్దరు పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా స్పాట్కి వెళ్ళారు. స్పాట్లో అక్కడ మీ బ్రదర్ శివశంకర్ మృతి చెందిన తర్వాత ఎర్రిస్వామి పరారిలో ఉన్నాడనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉందా? ఉంది సార్. కానీ ఒక మాట, మద్యం సేవించినాడు. పెట్రోల్ బంక్ ఒక వీడియోనే చూస్తున్నారు. మద్యం సేవించినాడు. ఇప్పుడు ఆడ యాక్సిడెంట్ కాకుండా ఎనికిన్నే యాక్సిడెంట్ కావచ్చు కదా. ఆడ పెట్రోల్ బంక్లో ఏదో జరిగింది, ఏం చేసినారు. అట్లనే ఎనికిలనే యాక్సిడెంట్ కావచ్చు కదా. మద్యం సేవించినాడు, అంత కంట్రోల్ లేని బండి నడిపేటప్పుడు ఎనికిలనే చనిపోవచ్చు కదా. ఏదానికో డివైడర్కో ఏదానికో గుద్దుకొని చనిపోవచ్చు కదా. బస్సే గుద్దింది కదా. బస్సు కాకుండా వేరేది గుద్దింది అనుకో, ఎవరు చూసినారు సార్? గుద్ది యాక్సిడెంట్ అయితే అయ్యింది కదా. బండి ఈడ్చుకొని పోయడం బస్సు తప్ప మా తప్ప? బండి ఈడ్చుకొని పోతున్నావు నువ్వు ఆపిండాల్సింది. సరే, సడన్ బ్రేక్ కొట్టలేవు. 200 మీటర్స్ పోయిందంట. 100 మీటర్స్ బ్రేక్ పడదా? బండి టైర్ మీద ఉన్నప్పుడు బ్రేక్ పడదా? స్లో కాదా బండి? చెప్పండి సార్. మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? మీరు ఏం కోరుతారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే సార్, వాళ్ళని 19 మందిని వాడే పొట్టన పెట్టుకున్నాడు. నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు సార్. వాడు గుద్దే పెట్టినాడు. అత కాదు ఏమన్నా ప్రూఫ్ ఉందంటే, ఇప్పుడు పట్టుకున్న పిల్లోడు ఉన్నాడు కదా సార్, మా తమ్మునితో పాటు పోయిన పిల్లోడు ఉన్నాడు కదా సార్, అతన్ని విచారించి చెప్పామన్నాను సార్. మాకైతే తెలియదు, మేమైతే లైవ్లో లేము, మేము అక్కడ ఏంది చూసింది లేదు. ఇంకా ఆ పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి తెలుసు కదా. ఆ పిల్లోని విచారించి తప్పు ఎవరిదో తప్పు ఏందో మాకు తెలియజేయండి. చివరిగా మీరు మీ తమ్మునితో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు మీ తమ్ముడు? ఈ మధ్యకాలంలో 2 days అయింది ఈ ఘటన జరిగి. ఏం మాట్లాడారు? ఏం జరిగింది? నేను ఆ రోజు పొద్దున్న సార్, మా తమ్ముడు ఈరోజు నైట్ బయటికి వెళ్తాడు అన్నప్పుడు పొద్దున నేను పోయి అవతల మా ఇంట్లో, అక్కడ ఇండ్లు బాడీగా తీసుకొని ఉన్నారు మా అమ్మ మా తమ్ముడు. అక్కడ పోయి మా తమ్ముని ఒక చిన్న బెడ్షీట్ ఇట్లా చూసిన ఫేస్. తర్వాత కొద్దిసేపు ఇక్కడికి వచ్చిన వాని బండి నేను వేసుకొని పోతా పనికి. అప్పుడు ఆ పిల్లోడు బండి వేసుకొని పోకుంటే నేను పనికి వేసుకొని పోతా. వచ్చినాడు బండి తాళం మీద, నేను పనికి పోతున్నా అంటే, నేను సరే వాన పడుతుంది కదా, ఇప్పుడు వానాకాలం మాకు పనులు కూడా లేవు, సరే ఆ పిల్లోడు పోతున్నాడు కదా అని నేను తాళం ఇచ్చేసి పనికి పోయినాడు. పనికి పోయి వచ్చినాడు. ఇంకా నాతో అయితే ఆ మాట తప్ప తాళం మీరా అన్న మాట తప్ప ఇంకా వేరే మాట మాట్లాడలేదు. అదే లాస్ట్ మాట సార్. 3 రోజుల క్రితం మీ తమ్ముని మొగం మాత్రమే చూశారు. అంటే మీకు ఒకసారిగా
ఫోన్ వచ్చి శివశంకర్కి ఇలా జరిగింది అని చెప్పడం మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, అంటే ఏమనిపించింది? శివశంకర్కి ఇలా జరిగిందని అయితే ఎవరు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. మా గేర్ల రమేష్ అని కేజీ రమేష్ అని ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఇట్లా ఒక యాక్సిడెంట్ జరిగింది, పచ్చబొట్టు వేయించుకున్నాడు చేతి మీద, అంటే అవి వేయించుకున్నాడు అని మా మామకి చెప్పిన. మా మామకి ఫోన్ చేసినాడంట అన్న రమేష్ అన్న. ఫోన్ చేసి ఇట్లా మీ అల్లుడైనా కాదు, ఎవరో మీ పిల్లోడైనా కాదు చూసుకుందరా అంటే మా మామ నన్ను అడిగినాడు, అరే ఏమన్నా పచ్చబొట్టు వేయించుకున్నాడా వాడంటే అవి వేయించుకున్నాడు అమ్మ అని వేయించుకున్నాడు మామ అంటే, అదే ఇట్లా యాక్సిడెంట్ అయిందంట చూసి వద్దాం దారా ఫోటోలు వచ్చినాయంట అంటే పోయినాం. ఆ అన్న వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఫోటోలు చూస్తే మా తమ్ముడు అని తెలిస్తే మా అమ్మ అప్పటికి కూలి పనికి పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసామమ్మ వచ్చిన ఆడు ఇంకా లేడమ్మా, ఇంకా పడిపోయినాడు, లేస్తున్నాడా వాడు బతికి అమ్మ వాళ్ళు లేడమ్మా అని గట్టిగా ఏడ్చాను. ఏడ్చేసరికి మా అమ్మ అక్కడ నుంచి అక్కడ. ఈరోజు ఉదయం ఈ వీడియో ఏదైతే పెట్రోల్ బంకులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత పోలీసు వాళ్ళు మీకు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా విచారణ చేపట్టారా? ఫోన్లు అయితే ఏం చేయలేదు సార్. పొద్దున సార్ ఒక పోలీస్ ఫోన్ చేసినాడు, చేసి ఏం కార్యక్రమాలు అయిపోయినాయంటే లేదు సార్ అయిపోలేదు సార్ ఇంకా అంటే ఏమ్మా ఇంకా ఇంత లేట్ కదా, లేట్ అయింది కదా ఏమి ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పినారు సార్. చెప్తే లేదు సార్ ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అని చెప్పినాము. ఇంకా తర్వాత ఫోన్ అయితే అక్కడ ఉంది, ఇంకా ఎవరు ఫోన్లు చేసినది తెలియదు సార్.